రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేసిన చివరికి టీమిండియా చేతుల నుంచి మ్యాచ్ జారిపోయింది. ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో గెలిచి వన్డే సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్లపై దూకుడు ఆడారు. ముఖ్యంగా బెన్ డకెట్ అద్భుతమైన షాట్లతో భారత బౌలర్ల ఒత్తిడిలోకి నెట్టాడు. డకెట్ 141 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, జాకోబ్ బెథెల్ కూడా 91 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించాడు. దీంతో ఇంగ్లాండ్ నిరంతరం 50 ఓవర్లలో 387 అనే స్కోర్ భారీ నమోదు చేసింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. మొదటి నుంచి దూకుడు ఆడుతూ ప్రేక్షకులను అలరించాడు. మరోసారి తన క్లాస్ చూపిస్తూ 138 పరుగులతో అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. రోహిత్, శుభ్మన్ గిల్ కూడా 77 పరుగులతో మంచి సహకారం అందించారు. ఇద్దరు కలిసి భారత్ను విజయానికి దగ్గర తీసుకొచ్చారు. అయితే మధ్య ఓవర్లో వరుస వికెట్లు పడడంతో మ్యాచ్ మళ్లీ ఇంగ్లాండ్ వైపు మళ్లింది. చివరి వేగంగా పరుగులు వేయాల్సిన సమయం ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేశారు. ముఖ్యంగా శామ్ కరన్ 4 కీలక వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను దెబ్బతీశాడు. దీంతో భారత్ ఇన్నంతం 50 ఓవర్లలో 360 మాత్రమే చేయగలిగింది. ఫలితం ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో విజయం సాధించాడు. 3 వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ సెంచరీ చేసిన జట్టుకు విజయాన్ని అందించకపోవడం అభిమానులకు నిరాశకు గురిచేసింది. 2 విభాగాల్లో నష్టం రానిచ్చింది సిరీస్ను గెలుచుకుంది. ఈ మ్యాచ్లో మీకు టర్నింగ్ పాయింట్ ఏదనిపించింది? రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చేయండి. ఇలా తాజా క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.